హాయ్ హలో నమస్తే దిస్ ఈ హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో బిగ్ బాస్ సీజన్ నైట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారు మనతో ఉన్నారు. అంటే చాలామంది జనాలు మంచోళ్ళు ఉంటారు, కానీ మరీ ఇంత మంచితనం అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయదనుకుంటా. అసలు ఎందుకు ఆదిత్య ఓం ఎలిమినేషన్ అయ్యారు, అతని మంచితనమే అతని కొంప ముంచిందా అనేది కూడా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. కానీ అసలు ఏం జరిగిందో తన మాటల్లో తెలుసుకుందాం బిగ్ బాస్ గురించి. హై సార్, ఎలా ఉన్నారు? హలో, బాగున్నాను. ఆల్ వెల్, ఓకే, నమస్తే. చాలా సంతోషం నాకు ఇక్కడ. సార్ సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ 4 వారాల బిగ్ బాస్ జర్నీ? అది ఒక మెమరబుల్ జర్నీ అండి. అండ్ నేను ఓన్లీ మాత్రం ఒక గేమ్ షో అనుకున్నాను, కానీ బిగ్ బాస్ వచ్చేది ఓన్లీ మాత్రం ఒక గేమ్ షో కానీ ఒక రియాలిటీ షో కాదు. అది ఒక పర్సనాలిటీ, ఒక సైకాలజీ, ఒక మెంటల్ ఫిజికల్ టెస్ట్. సో నేను చాలా యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ ఛాలెంజ్కి టేకప్ చేసుకుని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాను. సో నాకు ఒక మెమరబుల్ జర్నీ, నేను చాలా నేర్చుకున్నా ఈ జర్నీలో కూడా. సార్ ఫుడ్ ఎలా ఉన్నా సార్ ఈ హౌస్లో? ఫుడ్ కానీ ఫుడ్కి అసలు అక్కడ కొంచెం వాళ్ళు ఇచ్చిన రాషన్ కూడా తక్కువే. వాళ్ళు ఒక మార్కెట్లో కానీ ఒక షాప్లో మా క్లాన్లో ఉన్న చీఫ్కి వదిలేస్తారు. సో అదే ఒక 1 మినిట్లో, ఒక 1.5 మినిట్లో ఒక వారం కోసం ఫుడ్ అక్కడ 2 బాస్కెట్స్లో పెట్టాలి. అది తర్వాత వాళ్ళు వంట కూడా చేయడానికి ఒక ఓన్లీ మాత్రం ఒక రోజులో ఒక గంట ఇస్తారు. సో అది ఒక గంటలో మాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ తయారు చేయాలి. సో ఫుడ్ ప్రాబ్లం అక్కడ కొంచెం ఉంటుంది. నాకు పెద్దగా ఓన్లీ మాత్రం ఇది ఫుడ్ అండ్ ఇది స్లీపింగ్ ప్రాబ్లం. నాకు అక్కడ కొంచెం నిద్ర లేక నేను, ఎందుకంటే 24/7 ఈ సెట్ లైట్స్ ఆన్ ఉంటుంది అక్కడ. ఓన్లీ మాత్రం వాళ్ళు బెడ్రూమ్స్లో మాత్రం లైట్స్ ఆఫ్ చేస్తారు, కానీ బయట లైట్స్ 24/7 24 అవర్స్ ఆన్ ఉంటుంది. సో అది కూడా నాకు కొంచెం అక్కడ నిద్ర ప్రాబ్లం కూడా వచ్చింది. కానీ ఎందుకు సార్, అంటే మీకు నామినేషన్ టైంలో సరిగ్గా మీరు డిఫైన్ చేసుకోలేకపోయారనిపిస్తుంది. నేను డిఫెండ్ చేశాను, కానీ ఇప్పుడు నాకు బయటికి వచ్చిన తర్వాత అన్ని వీడియోస్ చూసిన తర్వాత, ఫీడ్బ్యాక్స్, రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది, మనము అక్కడ తక్కువ కంటే ఎక్కువ మాట్లాడాలి. అంటే సెన్స్ లేకుండా కూడా మాట్లాడాలి, లాజిక్ లేకుండా కూడా మాట్లాడాలి, కానీ ఎక్కువ మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి, అరవాలి, అవతల వాళ్ళకి ఏడిపించాలి. అప్పుడే ఒక పాయింట్ రిజిస్టర్ అవుతుంది జనాల మైండ్లో, కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్ మైండ్లో. నేను చాలా తక్కువ మాటల్లో చాలా సింపుల్గా డిఫెండ్ చేశాను. కొన్ని పాయింట్స్ నేను ఒప్పుకున్నా, వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్కి నేను ఒప్పుకున్నా. ఎందుకంటే ఆ పాయింట్లో నిజమైతే మనం ఒప్పుకోవాలి, మనం అగ్రీ చేయాలి. ఆ అగ్రీ చేయడం కూడా ఏదో తక్కువ విషయం కాదు. ఓన్లీ మాత్రం ఒక ఇంటెలిజెన్స్ ఉన్న, ఒక మనసులో ఉన్న పర్సనే ఒప్పుకుంటారు, నాలో ఇది ఫాల్ట్ ఉంది, నాకు ఇక్కడ ఇట్లాంటి తప్పు జరిగింది. అది నేను పృథ్వీ తప్ప వేరే కంటెస్టెంట్స్లో నేను చూడలేదు. ఓన్లీ మాత్రం నేను పృథ్వీ చాలా నామినేషన్స్కి ఒప్పుకున్నా. ఓకే, మీరు కరెక్ట్గా చెప్పారు, నేను క్లీనింగ్లో అంత చేయలేదు, పృథ్వీ అట్లాంటివి ఒప్పుకున్నారు, నేను ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేశాను. సో బట్ వాళ్ళు కరెక్ట్ చెప్పినప్పుడు మనం ఒప్పుకోవాలి. ఎస్, మీ నామినేషన్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, నేను దానికి ఇంప్రూవ్ చేయాలని ప్రయత్నాలు ఉన్నాను. డెఫినెట్లీ నెక్స్ట్ వారం. కానీ మిగతా వాళ్ళు కూడా డిఫైన్ చేసుకుంటున్నారు కదా, అలా కాదు ఇలా. అది డిఫెన్స్ కాదు, అది మీకు అలా అనిపిస్తుందండి. డిఫెన్స్ కాదు, అది జస్ట్ మాత్రం మాటలు మీద ఒకే ఒక పాయింట్కి ఇలా తిప్పుకొని ఇటువైపు నుంచి అటువైపు నుంచి అనవసరం ప్రయోజనం లేని మాటలు. అది ఓన్లీ మాత్రం జస్ట్ ఒక మాటలు. దాంట్లో డిఫెన్స్ ఏం లేదు. డిఫెన్స్ ఓన్లీ మాత్రం జస్ట్ ఫుటేజ్ కోసం, కానీ ఏదో కోసం 10 minutes 15 minutes మాట్లాడాలి. అదర్వైజ్ దాంట్లో నిజంగా చెప్పాలంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ ఒక టాస్క్లో పృథ్వీ మీద చాలా ఫైర్ అయ్యారు మీరు, అంటే కొట్టుకునేంత అయింది. అంటే మీలో నాకు తెలిసి ఎప్పుడు ఆ కోణం చూడలేదు. అంత ఒక్కసారిగా ఫైర్ ఏంటి సార్? అంటే అక్కడ ఏంటి? అప్పుడు ఆ టాస్క్లో నాకు ఏమనిపించింది, పృథ్వీకి కొంచెం ఆవేశం ఎక్కువ ఉంది. సో చాలా కాంపిటేటివ్ పర్సన్, ఫియర్ స్పిరిట్ పర్సన్. నిజంగా చెప్పాలంటే ఒక యోధుడు లాంటి ఉన్నారు, ఒక వారియర్ లాంటి. సో అప్పుడు ఆ టాస్క్లో ఆయన మర్చిపోతారు, మనం ఒక గేమ్ ఆడుతున్నాను, ఇది అవతల వాళ్ళకి ఫిజికల్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం. సో ఏమైంది, ఆ గుడ్లు టాస్క్లో, ఆ ప్రభావతి గుడ్లు టాస్క్లో ఏమైంది, నేను ఆ ఎగ్స్ కోసం పృథ్వీ హౌస్కి వెళ్ళినప్పుడు పృథ్వీ నా నెక్కి ఇలా పెట్టుకుని ఇలా తిప్పడానికి ట్రై చేశారు. సో అది నాకు కొంచెం ఓవర్ అనిపించింది, మీరు ఇలా నెక్ ఇలా తిప్పితే ఎలా అవుతుంది. సో నేను ఆ పాయింట్ మీద పృథ్వీ మీద కొంచెం ఫైర్ అయ్యాను. అప్పుడు పృథ్వీ ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశారు.
సో ఆ బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ వీకెండ్ వచ్చినప్పుడు నాగార్జున గారు పృథ్వీకి తిట్టారు. నేను కూడా ఆ పాయింట్ మీద పృథ్వీకి నామినేట్ చేశాను. కానీ అప్పుడు ఒక ఫిజికల్ సేఫ్టీ గురించి ఆలోచించాలి కదా! ఎందుకంటే బయట ప్రపంచాలు కూడా మాకు బాధ్యతలు ఉన్నాయి. మాకు లైఫ్ ఉంది. సో ఓన్లీ మాత్రం ఒక ఆట కోసం మన లైఫ్ ఎట్లాంటి సో అది నేను పృథ్వీకి తర్వాత చాలా క్లియర్‌గా చెప్పాను. సార్ టాస్కులు జరగకముందు ఏమైనా మాట్లాడుకుంటారా? ఫిజికల్ టాస్క్ లేకుండా ఆడుకుందాం. అంటే ఏదన్నా చేతులు గాని అక్కడ ఏమైంది సెకండ్ వీక్ నుంచి అక్కడ కొంచెం అట్మాస్ఫియర్ పాడైంది. అక్కడ ఏమైంది యష్మి గారు ఒక క్లాన్‌కి చీఫ్ అయిన తర్వాత అన్ని రూల్ బ్రేకింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడ మీరు చూసినట్టున్నాడు మేబీ సీత అండ్ మణికంఠ ఆ రేషన్ కోసం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత కొట్టుకుంటారు. అవును. సీతకి హ్యాండ్‌లో ఇంజరీ కూడా అయింది. అవును. సో అక్కడ నుంచి ఆ హౌస్‌లో అస్సలు రూల్స్ అంటే ఏమీ లేదు. మనం సామ దామ దండ భేద్ ఉపాయం అన్నీ చేసుకుని జస్ట్ మాత్రం ఎలాగైనా గెలవాలి. సో అట్లాంటి ఒక వాతావరణం అక్కడ క్రియేట్ అయింది ఆ హౌస్ లోపల. సో ఆ వాతావరణంలో ఎట్లాంటి అంటే అక్కడ లిమిట్ ఏంటి? చివరికి ఒక పర్సన్ ఒక అవతల వాళ్ళకి ఏం చేస్తారు? ఫిజికల్ ఇంజరీ చేస్తారు. సో అదే పాయింట్‌లో అభయ్ నవీన్ కూడా చాలా గట్టిగా మాట్లాడారు. సో మేము కూడా యష్మి క్లాన్‌కి అది చెప్పాను. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అక్కడ ఒక బుక్ ఉంది. ఆ బుక్‌లో ఫస్ట్ రూల్ అంటే ఏంటి? బిగ్ బాస్ హౌస్‌లో ఫిజికల్ వయలెన్స్ ఈస్ నాట్ అలౌడ్. సో ఫిజికల్ సేఫ్టీ ఎవరైనా సరే ఒక ముఖ్యమైన విషయం కదా! సో అందుకే అక్కడ ఉన్న చీఫ్స్ కూడా దే ఫెయిల్డ్ యాస్ చీఫ్స్. అందరూ దే ఫెయిల్డ్ యాస్ చీఫ్స్. ఒక చీఫ్ కూడా అక్కడ ఇప్పుడు వరకు ప్రాపర్‌గా లేదు. సో అక్కడ ఉన్న చీఫ్స్ ముందు మాట్లాడాలి. మనం ఏ రేంజ్‌కి వెళ్తాను ఈ గేమ్‌లో. ఫిజికల్ సేఫ్టీ చాలా ముఖ్యమైన విషయం. కరెక్ట్‌గా, ఫెయిర్‌గా ఆడాలి. సంచాలక్ మాట వినాలి. సో ఎవ్వరు ఒక క్లాన్‌కి కూడా ఎవ్వరు కరెక్ట్‌గా కంట్రోల్ చేయలేకపోయారు అక్కడ. సో అందరూ చీఫ్‌గా ఫెయిల్ అయిపోయాడు దాంట్లో. నేను అనుకున్న ప్రకారంగా. సో అందుకే ఇవన్నీ జరిగింది. అన్ని మాటలు గాని అన్ని ఆలోచనలు. సార్ ఆదిత్య గారు బిగ్ బాస్‌కి వెళ్ళక ముందు మీలో ఒక ఎనర్జీ చూశాను. ఈ 4 వారాలు ఎళ్ళొచ్చాక ఒక ఏదో ఒక అన్‌సాటిస్ఫాక్షన్. అంటే ఇప్పుడు నాగార్జున గారు ఎక్స్‌పెక్ట్ చేశారా మీరు వెళ్ళిపోతారని అంటే మీరు అన్నారు కదా! శనివారం, రవివారం నేను వెళ్తా అనుకున్నాను. అంత ఎందుకు సార్ అంత ఢీలా అంటే ఏం లేదు. ఏమైంది ఇప్పుడు ఒక అర్థం చేసుకోవాలి జనాలకి కూడా అండ్ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఒక రియాలిటీ ఉంటుంది. సో ఎక్స్‌పెక్టేషన్, రియాలిటీ మధ్య పెద్ద గ్యాప్ ఉంటుంది. సో సినిమాలు చూసి ఓకే ఆదిత్యం సినిమాలో ఎంత ఎనర్జెటిక్‌గా ఉన్నాడు. ఎంత ఎనర్జెటిక్‌గా చేస్తారు. కానీ ఆదిత్యం ఇన్ రియల్ లైఫ్ ఇస్ చాలా డిఫరెంట్ కదా! సో నేను నా రియాలిటీ చూపించాను అక్కడ. వాట్ ఈస్ మై రియాలిటీ? సినిమాలో మాకు ఒక క్యారెక్టర్ దొరుకుతుంది. ఒక రైటర్ రాస్తారు. ఒక యాక్షన్ డైరెక్టర్ చెప్తారు. ఒక డైరెక్టర్ చెప్తారు ఎలా యాక్ట్ చేయాలి, ఎంత ఎనర్జెటిక్‌గా చేయాలి. సో మేము అలా చేయగలుగుతాం. దట్ ఈస్ మై స్కిల్. దట్ ఈస్ మై ఆర్ట్. సో సినిమాలో మీరు యాక్టర్ ఆదిత్యంకి చూస్తారు. కానీ దిస్ ఇస్ ద రియల్ ఆదిత్యం. రియల్ ఆదిత్యం ఇలాగే కామ్‌గా, కంపోజ్డ్‌గా, కూల్‌గా బయట ఉన్నాడు. దాంట్లో అస్సలు ఒక పర్సెంట్ కూడా డౌట్ లేదు. సో చాలా ఎనర్జెటిక్‌గా ఉన్నారు కదా! ఈ కప్పు కొట్టాలి, కప్పు కొడతాను నాగార్జున గారితో కూడా మీరు వెల్కమ్ స్టేజ్ మీదకి పిలిచినప్పుడు అప్పుడు చాలా ఫ్రెష్ లుక్. అక్కడ ఏం జరిగింది? అది తర్వాత ఏం జరిగింది? అక్కడ ఈసారి వాళ్ళు ఫార్మాట్‌కి కొంచెం మార్చేసి క్లాన్స్ మధ్య డివైడ్ చేశారు. అందరూ కంటెస్టెంట్స్‌కి ముగ్గురు 3 క్లాన్స్‌లో గాని 2 క్లాన్స్‌లో. సో ఆ క్లాన్స్‌లో ఉన్న చీఫ్‌కి చాలా వాళ్ళు పవర్స్ ఇచ్చారు. సో మాకు టాస్క్ కోసం గాని, దిది కోసం గాని, అది కోసం ఓన్లీ మాత్రం చీఫ్ చేతిలో ఆ పవర్ ఉంటుంది. ఈ టాస్క్ ఎవరు ఆడతారు? ఈ టాస్క్ కోసం ఎవరు వెళ్తారు? సో అక్కడ నాకు చాలా డిసప్పాయింట్మెంట్స్ వచ్చింది ఫస్ట్ 2 వీక్స్‌లో. సో ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల నేను కొంచెం డౌన్ అయిపోయాను. ఎలాగైనా వాళ్ళు మాకు పంపించరు కదా! వాళ్ళు మైండ్ ఫిక్స్డ్ కదా! ఎందుకు పంపించాలి ఆదిత్య అన్నకి? ఎందుకు పంపించాలి ఆదిత్య అన్న కంటే ఆయన బెటర్ కదా! ఆయన బెటర్ కదా! సో నేను కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను. ఆఫ్ కోర్స్ నేను ఆ పాయింట్ వాళ్ళకి గట్టిగా చెప్పలేకపోయాను. అది కూడా నిజం. నాకు ఆ పాయింట్ వాళ్ళకి చెప్పాలి. యాక్చువల్లీ అక్కడ ఉన్నప్పుడు గట్టిగా చెప్పాలి. మీరు ఎందుకు నాకు పంపించలేదు ఈ టాస్క్‌కి, అది టాస్క్‌కి. ఈ టాస్క్ నా టాస్క్ కదా! ఈ టాస్క్ నేను కూడా చేయగలుగుతాను. సో అది ఒక నేను మిస్టేక్ చేశాను. గ్రూప్ గేమ్ ఏమైనా జరుగుతుంది? ఆఫ్ కోర్స్ అండి. 100% ఎవరెవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు? గ్రూప్ గేమ్స్ అంటే సార్ అక్కడ ఒక చాలా మంది ఉన్నారు అక్కడ. అంటే నిఖిల్ గారు, ప్రేరణ గారు, యష్మి గారు, పృథ్వీ అండ్ విష్ణుప్రియ కూడా చెప్పొచ్చు. అండ్ మేబీ నైనిక కూడా. వాళ్ళు ఆల్రెడీ కొన్ని రియాలిటీ షోస్ గానీ, కొన్ని సీరియల్స్‌లో వాళ్ళు వర్క్ చేశారు. సో వాళ్ళు ఒక గ్రూప్ లాంటి తయారై ఇప్పుడు ఆడుతున్నారు అక్కడ లోపలికి కూడా. వాళ్ళకి పాత ఫ్రెండ్షిప్స్ ఉంది. వాళ్ళకి స్ట్రాటజీ ఉంది.
సో నేను చూశాను అది. వీళ్ళంతా స్టార్మా బ్యాచ్ అంటున్నారు. ఆహా. ఈ బ్యాచ్ అంతా స్టార్మా సీరియల్స్ అదే చేసేవాళ్ళు. అది అది తెలియదు, కానీ ఏ బ్యాచ్ అంటారు మీరు బయట, ఉమ్. కానీ నాకు అది ఒక బ్యాచ్ అనిపించింది, అది ఒక మ్మ్. బ్యాచ్ అక్కడ. సో తర్వాత తెలిసింది, అండ్ ఇప్పుడు నాకు తెలుస్తుంది మ్యాటర్ ఏంటంటే ప్రేరణ గారు కూడా బిగ్ బాస్లో, కన్నడ బిగ్ బాస్లో ఆల్రెడీ ఒక కంటెస్టెంట్. అవును. యా, అది contestant. మాకు తెలియదు ఎవరికి అక్కడ. అండ్ నిఖిల్ కూడా వైల్డ్ కార్డ్ కానీ ఏదో సీజన్లో నేను మ్మ్. ఏదో క్లిప్ చూశాను, అది నాకు మ్మ్. తెలియదు. సో వాళ్ళకి ఆల్రెడీ అనుభవం కూడా ఉంది, వాళ్ళు ఆల్రెడీ ఎంత చేసి, సో అది నాకు కొంచెం ఒక 10% అన్ఫేర్ అనిపించింది. ఉమ్. సో నేను బయటకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్కి కూడా, వాళ్ళ హెడ్స్కి కూడా నేను చెప్పాను, మీరు అక్కడ ఫేర్ ఆడాలంటే మీరు మొత్తం టోటల్ స్ట్రేంజర్స్ పెట్టాలి అక్కడ. స్ట్రేంజర్స్ ఉన్నప్పుడునే మీరు ఒక సీరియల్ నుంచి కూడా పెట్టినప్పుడు మీరు అవును. వేరే సీరియల్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్కి పెట్టండి. సేమ్ సీరియల్ వాళ్ళు ఎందుకు, సేమ్ రియాలిటీ షో వాళ్ళు ఎందుకు, వాళ్ళ మధ్య ఆల్రెడీ ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. సో బయట వాళ్ళకి అది డిసడ్వాంటేజ్. సో అది నిజమే, అక్కడ ఒక గ్రూప్ గేమ్ నడుస్తుంది, దట్ ఈస్ 100% ట్రూత్. కానీ నాగార్జున గారు మిమ్మల్ని చెప్పారు, కనపడటం లేదు గేమ్స్ లో, కనపడు కెమెరాకి కనపడని మీకు 2 వర్క్స్ కూడా చెప్పారు. ఇది వీకెండ్ లో మీరు కనపడటం లేదంటే మీరు స్మైల్ ఇచ్చి నవ్వారు. అయ్యా నేను మిమ్మల్ని నేనేమి నాకు ట్రోలింగ్ కూడా జరిగింది, నేను చూసాను. మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు, నేను కనపడు అంటున్నా అంటే నవ్వారు మీరు. నవ్వాను. సో అంటే ఒక పెద్ద మీరు నాగార్జున గారిని అక్కడ ఎక్కిరిచ్చారు, మీ నవ్వుతా అనేది కొంచెం ట్రోల్ అయ్యింది. అంటే మీరు కావాలని నవ్వారు, ఆయన ఎక్కిరిచ్చారు కాదు. అంటే ఒక పెద్ద మనిషి ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు మనం ఒప్పుకోవాలి, అండ్ మనం స్మైలింగ్ అని ఒక లాఫ్టర్తో ఒప్పుకోవాలి. సో దట్ ఈస్ మై స్టైల్. సో నాగార్జున గారు చెప్పినప్పుడు నేను అది సీరియస్ కూడా తీసుకున్నా, అండ్ ఒక ఫ్రెండ్లీ రిమైండర్గా నేను తీసుకున్నా. కానీ ఆదిత్య గారి నవ్వు ఫేక్ అంటున్నారు సార్, మీరు కావాలని నవ్వుతుంటారు. కావాలంటే నవ్వుతుంటే ఏంటి అంటే దిస్ ఇస్ మై స్టైల్. అది ఏం చెప్పాలి, వాళ్ళకి ఫేక్ అనిపిస్తే మేబీ ఫేక్ చెప్పొచ్చు, బట్ దట్ ఈస్ ఫేక్. అంటే సార్ బిగ్ బాస్ హౌస్లో ఫేక్ అవ్వడం అంటే ఎలా అంటే, ఒక 35 days నేను అక్కడ ఉన్నాను. 35 days ఉన్నప్పుడు ఎలా నేను ఫేక్ బిహేవియర్ చేస్తాను 35 days మొత్తం? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. ఒక మహా జీనియస్ పర్సన్, ఒక మహా నటుడు, ఓన్లీ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్ కెన్ డూ. కానీ ఫేక్నెస్ దాంట్లో ఏం లేదు. సరే, మీరు సహజంగా ప్రతి దాంట్లో ఉన్నా. వాట్ ఈస్ ఆదిత్యం నౌ, ఇది నేను నా ఆలోచన ప్రకారంగా, నా పర్సనాలిటీ ప్రకారంగా అక్కడ ఆడాను. కొన్ని విషయాలు ఆఫ్ కోర్స్ నేను అది ఒప్పుకున్నా, కొన్ని విషయాలు నేను గట్టిగా చెప్పలేకపోయాను, దట్ ఈస్ 100% ట్రూత్. కొన్ని విషయాలు నేను డల్ కూడా అయిపోయాను, అది కూడా 100% ట్రూత్. కానీ నా స్మైల్ ఫేక్, నా లాఫ్టర్ ఫేక్, దాంట్లో అస్సలు నిజం లేదు. సార్ మణికంఠ కంటెంట్ ఇవ్వడంలో సక్సెస్ చేయడానికి వచ్చా కాంటెంట్ కెమెరాకి? ఆఫ్ కోర్స్ నేను బయట చూశాను, మణికంఠ సింపతి వేవ్ నడుస్తుంది బయట, సోషల్ మీడియాలో కూడా. మీరు గమనించలేదా ఇంట్లో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ? నేనే గమనించాను, నేనే అందరికీ ఫస్ట్ చెప్పాను, మీరు అందరూ మణికంఠకి టార్గెట్ చేస్తున్నారు. ఇట్లాంటి టార్గెట్ చేసినప్పుడు ఆయన బయట ఇంకా పెద్ద హీరో అవుతారు, ఒక పెద్ద రేంజ్కి వెళ్తారు ఆయన, మీరు ఎంత టార్గెట్ చేసినా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరికీ అర్థమైంది ఈ వారం మణికంఠ నామినేషన్స్లో లేదు. సో అది ఎంత పెద్ద షాక్, ఎంత పెద్ద ఆశ్చర్యం అది. కానీ ఇప్పుడు ఎవరైతే మణికంఠ మీద నామినేషన్ కన్నింగ్ గా ఇతన్ని ఎక్కడ బయటికి పంపేయాలనుకున్నారో వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళందరూ నామినేషన్, ప్రేరణ ఉంది, యష్మి ఉంది, సారీ ప్రేరణ, సీత, యష్మి, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారు. సో ఏమైంది, ఇది గ్రూప్ గేమ్, ఓన్లీ గ్రూప్ గేమ్ మాత్రం వల్ల ఏమైంది, కొంతమంది సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. సో ఓకే, మణికంఠలో బిహేవియర్ ఇన్స్టెబిలిటీ ఉంది, ఎమోషనల్గా కూడా అబ్బాయి ఫ్లక్చువేషన్స్ చాలా ఉన్నాయి. కానీ కన్నింగ్ కూడా మణికంఠ, అంటే బ్యాడ్ కూడా మణికంఠ, మ్యానిపులేటివ్ కూడా మణికంఠ, సెల్ఫిష్ కూడా. వాళ్ళకి అంటే వేరే వాళ్ళకి ఏమి తప్పు కనిపించలేదు. అది ఎందుకంటే అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కానీ మీకు కూడా మణికంఠ బ్యాక్ షాపింగ్, లైక్ మీరు మంచి చెప్తే కూడా 2 weeks 3 weeks మణికంఠకి మంచి సపోర్ట్ ఇచ్చాను. అది ఒప్పుకోలేదు కదా, అది ఒప్పుకోలేదు, అది మణికంఠ ప్రాబ్లం. నేను నా తరపున నబీల్కి కూడా చెప్పాను, నేను మణికంఠతో మీకు ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ ఉండాలి. మణికంఠ గురించి నేను సోనియా గారితో కూడా మాట్లాడాను, సోనియా గారు కూడా మణికంఠకి చాలా సపోర్ట్ చేసింది. సీతకి కూడా నేను చెప్పాను, సీత మణికంఠకి తీసినప్పుడు కూడా నేను సీత దగ్గర వెళ్ళి కూడా చెప్పాను, మీరు మణికంఠకి ఎందుకు తీశారు క్లాన్ నుంచి, ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గేమ్ నుంచి? ఇలా తీస్తే మీరు కూడా నిఖిల్ లాంటివి అవుతారు కదా, మీరు యు ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ నిఖిల్. సో సీతాలో నిఖిల్లో డిఫరెన్స్ ఏంటి?
ఇది ఒక అవసరం మీకు దొరికింది, అందుకే సీత పాపులారిటీ కూడా కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే సమ్ హౌ షీఈస్ ఫర్గెటింగ్ హర్ గేమ్. కానీ నేను నా ప్రకారంగా సీత ఇస్ వెరీ జెన్యున్ అండ్ వెరీ రియల్ పర్సన్. కానీ 4 వారాల్లో 3 క్లాన్లు మారారు మీరు, ఎందుకంటే 5 రీజన్ వారాలు. ఏమన్నా? 5 వారాలు, ఆల్మోస్ట్ 5 వారాలు. అదే సార్ 4.5 లైక్ చెప్పండి. రీజన్ ఏమన్నా ఉందా అంటే ఇన్ని క్లాన్స్ మారడానికి? ఏమన్నా ఫ్లిప్ అవుతున్నారా మీరు, ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాదు కదా, అంటే నేను నబీల్ ఆల్మోస్ట్ సేమ్ క్లాన్లో ఉన్నాను లాస్ట్ వరకు ఈ 4 వారాలు. అక్కడ ఏమైంది, ఓడిపోయిన క్లాన్స్కి వాళ్ళు డిజాల్వ్ చేస్తారు. సో ఓడిపోయిన క్లాన్స్కి డిజాల్వ్ చేసి విక్టోరియస్ క్లాన్, గెలిచిన క్లాన్కి చీఫ్గా మెయింటైన్ చేసి వాళ్ళు ప్రతి వారం ఒక క్లాన్ ఫామ్ చేస్తారు. సో దాంట్లో ఫ్లిప్పింగ్ ఏంటి, నాకు ఏమనిపించింది, నాకు ఇక్కడ మంచి టాస్క్ చేయాలి, మంచి ఆటలు ఆడాలి, ఛాలెంజెస్ నాకు కావాలి ఈ బిగ్ బాస్ హౌస్లో. సో ఎప్పుడైనా నిఖిల్ పృథ్వీ ఒక టీంలో ఉన్నప్పుడు వాళ్ళతో పోటీ చేసినప్పుడు నాకు మంచి మార్క్స్ పడతాయి. సో అది మైండ్లో పెట్టుకుని అది అనుకుని నేను వాళ్ళు ఉన్న క్లాన్స్ విపరీతంగా ఆపోజిట్గా నేను వెళ్ళాను. కానీ స్కోప్ ఇవ్వలేదు మీకు. కానీ మాకు ఉన్న చీఫ్స్ నైనిక, పాపం సీత, అభయ్ అంత స్కోప్ మాకు ఇవ్వలేదు. సో దట్ వాస్ దేర్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. నేను వాళ్ళకి గట్టిగా చెప్పలేకపోయాను, నేను ఇదే నాకు పంపించండి, నాకు ఇది చేయండి, అది దట్ ఈస్ నాట్ మీ అండి, దట్ ఈస్ నాట్ మీ. నాగార్జున గారు ఎవరైతే ఆయన క్లాస్ పీకుతారో, ఎవరినైతే అప్రిషియేట్ చేస్తాడో, ఇదంతా స్క్రిప్టెడ్ అంటున్నారు సార్ నాగార్జున గారికి. అది సార్ అక్కడ బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది నాకు తెలియదు, నాకు సంబంధం కూడా లేదు. కానీ నాగార్జున గారు మాత్రమే చాలా ఫేర్గా, చాలా క్లియర్గా, ఒక ఫ్రెండ్లీ ఫాదర్ ఫిగర్ లాంటి అందరికీ అడ్వైస్ ఇస్తారు, అందరికీ వాళ్ళు తప్పు గురించి హింట్స్ ఇస్తారు, బిహేవియర్ మార్చాలి, మీరు ఎక్కడ సాఫ్ట్ అవుతున్నారు, మీరు ఎక్కడ మీ గేమ్ ఫాల్ అవుతుంది, మీలో ఫాల్ట్ ఏంటి, అన్నీ చాలా ఫ్రెండ్లీగా, చాలా ఒక ఫాదర్ ఫిగర్ లాంటివి చెప్తారు. సో నాకు అటువైపు నుంచి 0% ప్రాబ్లం లేదు. సోనియా విషయంలో సోనియాకి అన్యాయం జరిగింది, నాది అన్ఫెయిర్, నాగార్జున గారి షో చూడకుండానే నన్ను ప్రోబప్ చేశారు, నన్ను కావాలని బిగ్ బాస్ టీం అంతా నన్ను బయటికి పంపించారనేది సోనియా గారి సైడ్ వాదన సార్. అది నేను ఒప్పుకోను ఆ మాట. ఎందుకు వాళ్ళు ఎట్లాంటి ప్రాజెక్ట్ చేస్తారు ఒక పర్సన్ గురించి? వాళ్ళకి మీతో ఏదైనా శత్రువులు కానీ, వాళ్ళు శత్రువులు కాదు కదా, వాళ్ళు మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు, నాకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు పర్సనాలిటీ చూపించడానికి. సో వాళ్ళకి లాభం ఏంటి ఒక పర్సన్కి నెగిటివ్ చేయాలంటే? దే ఆర్ నాట్ దేర్ విత్ దాట్ మిషన్. సో అది నేను ఒప్పుకోను. కానీ సోనియా గారు విషయంలో నేను ఒకటే చెప్తున్నాను, అది ముఖ్యమైన విషయం కాదు. దాంట్లో బిగ్ బాస్ టీమ్ది కానీ నాగార్జున గారు సార్ది ఏమీ తప్పు లేదు. వాళ్ళు కూడా బయట ఏం జరుగుతుంది, ముఖ్యంగా క్రియేటివ్ టీమ్ బయట ఏం జరుగుతుంది, బయట ఏం టాక్ ఉంది సోషల్ మీడియాలో, జనాలు ఏ ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్కి వాళ్ళు చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు, కరెక్ట్ కదా? అవును. బయట సోనియా గారు గురించి కొంచెం నెగటివ్ టాక్ స్టార్ట్ అయింది. సో ఆ నెగటివ్ టాక్ వల్ల సోనియా గారికి కొంచెం ఇమేజ్ అట్లాంటి అయింది. కానీ సోనియా గారు నిఖిల్ని, పృథ్వీని ప్రోబప్ చేశారు సార్, తను కావాలని వీళ్ళిద్దరిని. నేను మీతో ఒకటి అడుగుతున్నాను, నిఖిల్ పృథ్వీ వచ్చేసి వాళ్ళు చిన్న పిల్లలు కాదు కదా, దే ఆర్ 28-29 year old మ్యాన్, కరెక్ట్ కదా? అవును. సో దాంట్లో వాళ్ళ తప్పు కూడా ఉంటుంది కదా. మేము ఎందుకు ఓన్లీ మాత్రం సోనియా గారికి ఆ మ్యాటర్లో టార్గెట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను మీకు క్లియర్గా రీజన్ కూడా చెప్తున్నాను. మన మైండ్లో కొన్ని క్యారెక్టర్స్ చాలా ఫిక్స్గా ఉన్నాడు. ఒక లేడీ ఒక మ్యాన్కి మ్యానిపులేట్ చేస్తుంది అంటే మాకు బయట ప్రపంచాలు కానీ మాకు చాలా నచ్చుతుంది ఆ పాయింట్. ఒక లేడీ ఒక మ్యాన్కి మ్యానిపులేట్ చేస్తుంది కదా. సో మేము ఎప్పుడైనా అట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు ఓన్లీ మాత్రం దట్ ఈస్ వెరీ సాడ్, మేము ఓన్లీ మాత్రం ఒక ఉమెన్కి కానీ ఒక గర్ల్కి టార్గెట్ చేస్తాం, షీ ఈజ్ మ్యానిపులేటింగ్ అని. మీరు కానీ మ్యానిపులేషన్ అంటే వాళ్ళు కూడా మ్యానిపులేట్ అవుతున్నారు కదా, కొంచెం వాళ్ళ గురించి కూడా చెప్పండి. అవును. ఎందుకు వాళ్ళు ఎంత అంటే సెలబ్రిటీస్ దానిపైన ఒక 28 year old మ్యాన్, 29 year old మ్యాన్, వాళ్ళు ఎందుకు ఎంత ఈజీగా మ్యానిపులేట్ అవుతున్నారు? వాళ్ళకి ఇక్కడ లేదు.
సో వాళ్ళ తప్పు కూడా ఉంది కదా, సోనియా గారు ఎంత తప్పు ఉంది అంత వాళ్ళ తప్పు కూడా ఉంది కదా. సో ఎందుకు ఓన్లీ మాత్రం సోనియా గారు మీద ఈ నెగటివిటీ? కానీ వీళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు సార్, మీరు అందరూ ఒక చోట కూర్చుంటే వీళ్ళు సోనియా గారు అది జరిగింది కదా, అది జరిగింది, దాంట్లో కూడా తప్పు ఏం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు, సోనియా గారు ఒక గ్రూప్ ఫార్మ్ చేయడానికి ట్రై చేసింది. అక్కడ గ్రూప్ గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు కదా, సో నాకు కూడా ఒక గ్రూప్ ఉండాలి, నేను కూడా ఒక గ్రూప్గా ఒక బాండింగ్ ఉన్నప్పుడు, ఒక అలయన్స్ ఉన్నప్పుడు ఇంకా ఫర్దర్గా నేను ప్లే చేస్తాను, మేము కూడా 10 weeks ఆడుకోవచ్చు, అట్లాంటి ప్లానింగ్తో సోనియా గారు ఒక గ్రూప్ ఫార్మ్ చేసింది. సో దాంట్లో తప్పు ఏంటి? ప్రతి పర్సన్ అక్కడ గ్రూప్ ఫార్మేషన్, నేను కూడా నబీల్ మణికంఠతో ఒక గ్రూప్ ఫార్మ్ చేయడానికి ప్రయత్నాలు చేశాను. సో దాంట్లో తప్పు ఏం లేదు, కానీ అట్లాంటి జరిగింది. సో నిఖిల్ పృథ్వీకి ఆల్రెడీ ఫ్రెండ్షిప్స్ ఉంది కదా, పాత ఫ్రెండ్షిప్స్. సో ఆ పాత ఫ్రెండ్స్ చాలా బ్యాడ్ ఫీల్ అయ్యారు. సో ఆ పాత ఫ్రెండ్స్ ఏంటి, సోనియా సడన్గా మా ఫ్రెండ్షిప్స్ మధ్య వచ్చింది, సడన్గా వాళ్ళకి క్యాప్చర్ చేసి ఒక కార్నర్లో పెట్టింది. సో దానివల్ల హౌస్లో ఒక నెగటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఆ నెగటివ్ ఫీలింగ్ బయట కూడా ప్రొజెక్ట్ అయింది, బయట ఆడియన్స్కి కూడా ఆ నెగటివ్ ఫీలింగ్ ప్రొజెక్ట్ అయింది. కానీ ఆ దాంట్లో ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఎవ్వరు అంటే సోనియా గారు గురించి నెగటివ్ ఆలోచించిన వాళ్ళు పర్సన్స్ ఎవ్వరు సోనియా గారికి నామినేట్ చేయలేదు, ఒక యష్మి తప్ప. సోనియా గారికి నేను నబీల్ నామినేట్ చేశాను, మిగతా వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేశాడు. కానీ వాళ్ళకి ధైర్యం లేదు ఆ పాయింట్లో, ఆ వారంలో సోనియాకి. ఎందుకంటే దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ నిఖిల్ అండ్ పృథ్వీ. మిమ్మల్ని కూడా ఒక నామినేషన్లో ఈ వీక్ మీరు వెళ్ళిపోతారు, మీకు కూడా ఇంట్రెస్ట్ లేనట్టుంది, రెడీగా ఉండండి, నెక్స్ట్ మీరు వెళ్ళిపోతారు. సోనియా గారు అది నేను నామినేట్ చేసిన తర్వాత సోనియా గారు నాకు నామినేట్ చేసింది. ఎందుకంటే నేను అట్లాంటి సేఫ్ గేమ్స్ ఆడను. నేను నామినేట్ చేసిన తర్వాత సోనియా గారికి కూడా అవకాశం ఉంది నాకు నామినేట్ చేయాలంటే. కానీ నేను నా మైండ్లో 100% ఫిక్స్డ్, ఈ వారం ఎవరికి నామినేట్ చేయాలి, ఏ పాయింట్ మీద నామినేట్ చేయాలి. సో సోనియా గారికి అంటే నేను చాలా మంచి క్వాలిటీస్ ఉంది సోనియా గారులో, కానీ కొంచెం హెడ్ స్ట్రాంగ్ పర్సన్. అప్పుడు ఏదైనా వాళ్ళు వాట్ ఎవర్ మాట్లాడడానికి ఏ విధానం ఉంది, అప్పుడు మర్చిపోతూనే ఉన్నారు. సో దట్ ఈస్ హర్ థింగ్. బట్ చివరికి షీ ఈజ్ అ వెరీ మెచ్యూర్ అండ్ సెన్సిబుల్ పర్సన్. అండ్ ఎంత నెగటివిటీ, షీ డస్ నాట్ డిజర్వ్ ఆల్ దిస్ నెగటివిటీ. ఇది టూ మచ్ నెగటివిటీ, అంత పెద్దగా కూడా ఏమీ తప్పు చేయలేదు. సార్ మోస్ట్ కన్నింగ్ అంటే ఎవరు సార్ ప్లేయర్ హౌస్లో? మోస్ట్ కన్నింగ్ గేమ్ ఆడేది ఎవరు అంటారు? కన్నింగ్ గేమ్ అంటే అందరూ ఆడుతున్నారు కదా, సో అందరూ ఒక రకంగా చెప్పాలంటే కన్నింగే. సో కానీ కొంతమందికి ప్లానింగ్ సక్సెస్ అవుతుంది, కొంతమందికి ప్లానింగ్. నేను కంటెస్టెంట్ల పేర్లు చెప్తా, 1 word లో చెప్పండి వాళ్ళ గురించి. నబీల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ నో పాలిటిక్స్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. సీత ఇమోషనల్, ప్రేరణ హార్డ్ వర్కింగ్, యష్మి ప్లానింగ్. మణికంఠ అంటే నో కమెంట్స్. నిఖిల్ అంటే ఒక పీపుల్ ప్లీజర్, ట్రైస్ టు ప్లీజ్ ఎవ్రీవన్. అందరితో మంచిగా ఉండాలని ట్రై చేస్తారు, కానీ దాంట్లోనే పడిపోతారు. పృథ్వీ అంటే ఇంకా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పృథ్వీ చాలా ఇన్నోసెంట్ పర్సన్. అంటే ఆయనకి పృథ్వీకి తెలియదు హూస్ హిస్ ఫ్రెండ్ అండ్ హూస్ హిస్ ఎనిమీ. సో ఇన్నోసెంట్ పర్సన్, ఈజీ టు మెనిపులేట్. విష్ణుప్రియ అంటే వెరీ ఇంటెలిజెంట్, కానీ అప్పుడప్పుడు చాలా చైల్డిష్గా కూడా బిహేవ్ చేస్తుంది. అది ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం, దాంట్లో సీరియస్నెస్ ఏం లేదు. పృథ్వీతో చేసింది కదా, అది అన్ని ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం. కానీ బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక 8 మంది వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీజన్ 1 నుంచి సీజన్ 7 దాకా ఎవరైతే పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లని మళ్ళీ రీక్రియేటింగ్ మళ్ళీ ఇప్పుడు హౌస్ లోకి తెప్పించారు. ఎందుకు సార్? అంటే ఫస్ట్ ఉన్న కంటెస్టెంట్లు బాగా ఆడటం లేదా? వాళ్ళు కంటెంట్ ఇవ్వలేకపోయారు, నాకు కూడా అది అనిపించింది లోపల ఉన్నప్పుడు. దానికి మెయిన్ కారణాలు వాళ్ళు పాత ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ మధ్య పెద్ద డ్రామా కూడా జరగలేదు, వాళ్ళు ఫైట్స్ కూడా రియల్ కాదు. వాళ్ళు ఫైట్ చేసిన తర్వాత ఇంకొక అవర్లో హగ్ చేసి అన్నీ సాల్వ్ చేసిన వాళ్ళు. సో అక్కడ పెద్ద డ్రామా 4-5 వీక్స్లో అస్సలు ఏమీ జరగలేదు. అక్కడ చివరికి ఒక స్కూల్ ట్రిప్, ఒక పిక్నిక్ ట్రిప్ లాంటివి అయింది. సో అది ఆడియన్స్కి కొంచెం ఏదో డ్రామా కనిపించాలి కదా, ఏదో సంథింగ్ నడుస్తుంది. కానీ బిగ్ బాస్ 8 అంత పెద్దగా వెళ్ళలేకపోయిందేమో సార్. అంటే కరెక్ట్, అందుకే వాళ్ళు వైల్డ్ కార్డ్స్కి పంపించారు. ఉన్న క్యాండిడేట్స్కి కొంచెం షేకప్ చేయడానికి, కొంచెం వాళ్ళకి వేకప్ చేయడానికి మీరు ఇక్కడ ఒక ఆట కోసం వచ్చారు. జనాలు చూస్తున్నారు, ఇక్కడ మీరు మీ ఫ్రెండ్షిప్స్ గురించి మర్చిపోవాలి, మీరు ఇంకా గట్టిగా బయటికి రావాలి. అది అందుకే కదా వాళ్ళు వైల్డ్ కార్డ్స్కి పంపించారు. ఏమైనా బాగుంటుంది సార్ ఇప్పుడు వచ్చిన కొత్త ఈ 8 మంది కంటెస్టెంట్లతో? నేను జస్ట్ ఒక ఎపిసోడ్ చూశాను. ఆఫ్ కోర్స్
పెద్దమ్మ అంటే ఏం పేరు, గంగ గంగమ్మ గంగవ్వ, టేస్టీ తేజ, హరితేజ గారు. హ్యాట్స్ ఆఫ్ టు హర్ ఎనర్జీ అండ్ మెహబూబ్ ఫ్రాంక్నెస్ కదా. అండ్ మెహబూబ్ నేను ఒక క్లిప్ చూశాను. మెహబూబ్ మణికంఠకి ఏదో అడ్వైస్ ఇస్తున్నారు, అది నాకు నచ్చింది. కానీ మెహబూబ్కి తెలియదు మణికంఠకి అడ్వైస్ ఇవ్వడం వేస్టే. సో మెహబూబ్ అండ్ పవని చేసిన నామినేషన్ కూడా నైని పవన్ పవని చేసిన నామినేషన్ కూడా నాకు నచ్చింది. మొత్తం ప్రేరణ, మొత్తం యష్మి అండ్ సీతు వీళ్ళిద్దరికి వేసారు నామినేషన్. ఏమైంది అందరికీ తెలిసింది కదా, ఇప్పుడు మాక్సిమం ఓట్స్ నబీల్కి, మణికంఠకి, నిఖిల్కి దొరికింది బయట. సో ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళకి నామినేట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఎలాగైనా టాప్ 5 లో వెళ్తున్నారు 100%. బట్ మణికంఠ సేఫ్, మణికంఠ ఆల్మోస్ట్ సేఫ్. ఇంకా చూడొచ్చు, అందరూ మణికంఠ ఫ్యాన్స్ చూడొచ్చు మణికంఠ. కానీ గంగవ్వ అంత పెద్ద ఏజ్ సస్టైన్ అవుద్దా సార్? అంటే ఏజ్ వాళ్ళు నామినేట్ చేశారు కదా గంగవ్వ గారు, ఈమె వెంటనే వాళ్ళు నామినేట్ చేశారు. జస్ట్ ఆ ఏజ్ చూసి, ఆ పర్సనాలిటీ చూసి వాళ్ళు వెంటనే నామినేట్ చేశారు. ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా ఉండలేరు మీరు. అది ఉంది కదా వాళ్ళకి. అవును, మేము ఇక్కడ పిక్నిక్ లాంటి ఆడాలి, అది ఎందుకు. ఫైనల్ ఏమైనా రీగ్రేట్ ఏమైనా ఉన్నారు, ఫీల్ అవుతున్నారు అబ్బా ఉంటే బాగుంది ఇంకా అని బిగ్ బాస్ లో? కాదు, ఐ ఎక్సెప్ట్ వాట్ ఎవర్ లైఫ్ గివ్స్ మీ. అట్లాంటి మాకు వాళ్ళు మళ్ళీ 8th వీక్లో కానీ 9th వీక్లో రీఎంట్రీ చేస్తే కూడా నేను హ్యాపీ, అదర్వైజ్ కూడా నేను హ్యాపీ. కానీ నైట్ ఏమన్నా మైకులు తీసుకుని ఏదైనా మాట్లాడడం కానీ, గ్రూప్ గేమ్ కానీ, మిడ్ నైట్ అందరూ పడుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ మైక్ తీసి మాట్లాడతారా? చాలా వార్నింగ్ ఏమన్నా ఉండదా మైకులు పెట్టుకోమని? ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ చాలా సార్లు తిట్టారు, ఎందుకు మీ మైక్ ధరించాలి. ఎవరెవరు సార్ మైకులు తీసి మాట్లాడేది? అందరూ దాంట్లో అంటే అందరూ అట్లాంటి తప్పులు చేశారు. అందరూ, ఒక పర్సన్ కాదు, అందరూ అది చేసిన వాళ్ళు. మైక్ పక్కన పెట్టి గుసులు మాట్లాడడం, మైక్ ఇది తీసి. నామినేషన్ రోజు నైట్ జరుగుతూ ఉంటదేమో, నైట్ ఎవరికి వేయాలి ఏంటనే డిస్కషన్స్? కాదు, నామినేషన్స్ గురించి వాళ్ళు అంత నైట్ డిస్కషన్స్ చేయరు. అంటే రేపు నామినేషన్ అనగా ఈ రోజు ఏమన్నా గ్రూప్ డిస్కషన్స్ కాదు, కానీ వాళ్ళ మధ్య ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉండేది. మొత్తం అంత డిస్కషన్ అక్కడ స్కోపే లేదు. వాళ్ళు జస్ట్ చూసి నబీల్ జెన్యున్ గా ఆడుతున్నారు సార్. జెన్యున్ గా ఆడుతున్నారు. నబీల్ ఏమి దాచుకోవడం లేదు, ఏమీ లేదు. అండ్ ఈస్ వెరీ జెన్యున్ క్యాండిడేట్, చాలా హార్డ్ వర్కింగ్. అప్పుడు కొంచెం ఇమ్మెచ్యూరిటీ చూపిస్తారు. కొంచెం నబీల్కి జాగ్రత్తగా ఉండాలి, ఇమ్మెచ్యూరిటీ చూపించకుండా వెళ్ళాలి. కానీ విష్ణుప్రియ డబుల్ గేమ్స్ ఆడుతుంది, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తుంది. విష్ణుప్రియ ఇస్ వెరీ ప్యూర్ జెంటిల్, ఒక రివర్ లాంటి అమ్మాయి. ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం చేస్తుంది, కానీ లోపల ఏం లేదు. అండ్ నేను అనుకున్న ప్రకారంగా షీ ఈజ్ కొంచెం మైండ్ ఫోకస్ చేస్తే షీ విల్ బి అ సీరియస్ కంటెండర్. ఇలాంటి ఆడితే షీ విల్ నెవర్ బి అ సీరియస్ కంటెండర్. కానీ సార్ బిగ్ బాస్ హౌస్లో ఏదైతే ఈ నెల రోజులు ఉన్నారో మీరు, ఏమన్నా తీపి జ్ఞాపకం ఏమన్నా ఉందా మీకు? మంచి మెమొరీ అంటే బిగ్ బాస్ టీం నా ఫాదర్ ఫోటో పంపించారు కదా, సో నా ఫాదర్ గురించి అందరికీ కూడా తెలిసింది. సో అది నాకు ఒక మంచి మెమరీ బిగ్ బాస్ హౌస్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల రోజులు మీరు మీలాగా ఉన్నారు, మమ్మల్ని అందరినీ కూడా అలరించారు. థ్యాంక్ యూ సార్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనోహర్ గారు. అండ్ కొంచెం అది ఉంది, ఈరోజు వెళ్ళాలి కూడా ముంబైకి. ఐ లవ్ యువర్ స్మైల్ సార్, చాలా బాగుంటుంది మీ స్మైల్. థ్యాంక్ యూ సార్.